ఇక్కడ ఆగండి అబ్బా. అలా మీరు ఇటు రండి. మీడియా మిత్రాన్ని మరి కొంతమంది కలవడానికి వెళ్తే పోలీసులు దగ్గర ఉండి నూకేసేసిన పరిస్థితి. ఈరోజు బాధితులు పోలీసులే కాదు, తెలంగాణ పోలీసులకు కానీ, తెలంగాణ ఉద్యోగులకు కానీ, తెలంగాణ పనిచేసే వాళ్ళకి ఎవరు కూడా ఈరోజు డబ్బు లేని పరిస్థితి. ఈరోజు రిటైర్ అయిన బెనిఫిట్స్ వెంటనే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికి రాష్ట్రపతి గారికి మూడు వినతి పత్రాలు ఇచ్చిన, ఇది మూడో వినతి పత్రం. 3 వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా దేనిపైన కూడా యాక్షన్ లేదు. ఇప్పుడు 4వ వినతి పత్రం ఇవ్వడానికి పోతున్నా. ఈ వినతి పత్రం ఇచ్చిన తర్వాతనే ఖచ్చితంగా మీతో మాట్లాడతా. ఈరోజు తెలంగాణలో ఉన్నది రాచరిక పాలన కంటే అధ్వానమైన పాలన. ఈరోజు ఇది అప్పుల పాలైందని అంటారు. అప్పుల పాలైతే మూసి సుందరికల పైసలు వస్తాయి, సుందరి పోటీలో పైసలు వస్తాయి, కానీ ఈరోజు దేని కూడా పైసలు లేనే లేదు. ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరకుశ పైన ఖచ్చితంగా మేము ఉద్యమం చేస్తాం. ఈరోజు తెలంగాణలో అప్పులు చీఫ్ సెక్రటరీ అనేటోడు ఉన్నాడు. ఆ చీఫ్ సెక్రటరీ అనేటోడు ఎప్పుడో రిటైర్ అయ్యిండు. అయినా కానీ ఆయన కొనసాగిస్తుండ్రు. సందీప్ కుమార్ సుల్తానియా ఉన్నాడు ఫైనాన్స్ సెక్రటరీ. ఇద్దరు దొంగలు కూడా బట్టి విక్రమార్కకు వీళ్ళందరూ కలిసి నలుగురు కలిసి మొత్తం తెలంగాణను దోసుకుంటా ఉన్నారు. ఈరోజు రిటైర్మెంట్ అయిన పైసలు వాళ్ళకి ఇస్తలేరు. ఈరోజు వాళ్ళకి కావాల్సిన ఏరియర్స్ వాళ్ళకి ఇస్తలేరు. 2023 PRC ఇయాల్టి వాళ్ళకి ఇవ్వలేదు. ఇవాళ TGO నాయకులు మాట్లాడలేదు, TGO NGOs మాట్లాడరు, ఏ ఉద్యోగ సంఘం నాయకులు కూడా మాట్లాడరు. ఈరోజు సంఘాలు కూడా అందరు తొత్తులుగా మారిపోయినారు. కాబట్టి ఈరోజు గత్యంతరమైన పరిస్థితులలో మన ధర్నా చేసారు. మరి వాళ్ళకు కూడా మేము మద్దతు తెలిపినాం. ఒక ఆయన సత్యనారాయణ ఇంట్లో వెళ్ళిపోయిండు, ఇయాటి వాళ్ళకి అడ్రస్ లేని పరిస్థితి. మరి ఈరోజు మేము ఖచ్చితంగా దీనిపైన గవర్నర్ గారికి ఇంకొక రీప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతున్నా. ఇవన్నీ డాక్యుమెంట్స్ పెట్టి ఇవ్వడానికి పోతున్నా. ఇది ఇచ్చేసిన తర్వాత నేను మాట్లాడతా. కాబట్టి వెంటనే చెల్లించాలి. 27 మంది ఇయాటికి మరణించిండ్రు. ఇప్పటిదాకా గవర్నర్ దగ్గర ఎటువంటి స్పందన లేదు. ఇది బీజేపీ. ఈరోజు గవర్నర్ గారు తెలంగాణ వాళ్ళ హక్కులను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ పైన వారు ఉండేది. కానీ ఇప్పటివరకు 27 మంది చచ్చిపోతే ఈరోజు ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితి ఉన్నది. మూడు రీప్రజెంటేషన్ ఇచ్చిన, ఇప్పటికీ 3 రీప్రజెంటేషన్ ఇచ్చిన గవర్నర్ గారికి. 3 రీప్రజెంటేషన్ ఒక్క రీప్రజెంటేషన్ మీద కూడా ఆయన మీద ఇది లేదు. 3 రీప్రజెంటేషన్ ఎందుకు? ఇక్కడ ఇది ఇన్వాయిస్ సెక్షన్ లెక్కుండా గవర్నర్ కార్యం దేని లెక్కన ఉన్నది? ఇలా హక్కుల కాపాడే గౌరవ కార్యం పూర్తిగా విఫలమైపోయింది. ఇది కేవలం ఒక బీజేపీ ఆఫీస్ లెక్క ఇక్కడ నడుస్తుంది. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలకు కానీ ఉద్యోగుల హక్కులు కానీ కాపాడడం పూర్తిగా విఫలమైపోయింది. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక సిఐ గారు బాలకృష్ణ సిఐ గారు చనిపోయింది. సిఐ గారు చచ్చిపోయినా ఇలాంటి వరకు చర్యలు లేవు. ఇలా రిటైర్మెంట్ పైసలు చర్యలు లేవు. ఈ రోజు వచ్చినటువంటి పైసలు ఇగో కాగ్ రిపోర్ట్ లో వచ్చిన పైసలు, ఇది కాగ్ రిపోర్ట్ లో శాంక్షన్ అయిన పైసలు, కాగ్ రిపోర్ట్ లో చూపెట్టిన పైసలు, ఇలాంటి వరకు TA DA 2023 PRC అంతేకాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి కూడా ఇవ్వకుండా ఇవాళకి రిటైర్ అయినటువంటి వ్యక్తులు నీ పొద్దుమాపు వీళ్ళతో కష్టం చేయించుకుంటావు, వీళ్ళతో పని చేయించుకుంటావు. ఈరోజు వీళ్ళు ఎవరో తెలియదు పోనే తిరిగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటుంది. మరి దీనిపైన ఎవరు మాట్లాడలే, దీనిపైన ఎవరు ఉద్యమం చేయాలి? ఈరోజు మాకు వేరే గత్యంతరం లేక ఈరోజు ఇక్కడ కూర్చునే పరిస్థితి, వేరే గత్యంతరం లేదు. ఈరోజు గవర్నర్ గారు స్పందించాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు ఫ్యాక్చువల్ తెలంగాణ జరుగుతున్న రిపోర్టు, ఇప్పటికీ ఇంతమంది చచ్చిపోయిన దాని రిపోర్టు, ఇయాటికి తెలంగాణ రిటైర్ అయిన పైసలు ఇవ్వలేదన్న రిపోర్టు ఈరోజు రాష్ట్రపతికి పంపాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇంతవరకు వాళ్ళు పంపకుండా నిమ్మకు నీరెత్తనట్టుగా ఈ రోజు నా మూడు రీప్రజెంటేషన్ ఇక్కడ చేత కాకుండా వచ్చి కడిస్తే బుట్ట దాఖలు చేసిండు. దేనికోసం? నేను ఎందుకు పనులేక ఇస్తున్నా ఇక్కడ రీప్రజెంటేషన్? దేనికోసం ఇస్తున్నా రీప్రజెంటేషన్లు? పనులేక ఇస్తున్నాను ఇక్కడ? ఇవన్నీ పట్టించుకోకుండా ఈరోజు మీరు ఏమైనా పర్వాలేదు, మీరు చచ్చినా పర్వాలేదు, ఇది ఒక రిహాబిలిటేషన్ సెంటరా? ఇది రిహాబిలిటేషన్ సెంటర్ కేవలం ప్రమాణ స్వీకారాలు చెప్పి కార్యాలయం ఉందా? లేకుంటే మానవ హక్కులు కాపాడే ఈ కార్యాలయం ఉందా? రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అయినటువంటి వాళ్ళ హక్కులు కాపాడే ప్రయత్నంలో ఉందా? ఈరోజు ఏమి లేకుండా అయిపోయింది. ఈరోజు ఇది ఇన్వార్డ్ సెక్షన్ కాదు, ఇది ఇన్వార్డ్ ఇక్కడ రైట్స్ ప్రొటెక్షన్ చేయడానికి ఉన్నది గవర్నర్ కార్యాలయం, దానిలో పూర్తిగా విఫలమైపోయింది. ఈరోజు 3 సార్లు నేను ఇక్కడికి వచ్చి ఇచ్చిపోయినా. పిక్చర్లను చూస్తారా నన్ను? నేను ఖైదాలు వచ్చి ఇస్తా ఉంటే ఇక్కడ కాగ్ రిపోర్ట్ సహా నేను తీసుకొని వచ్చి ఇస్తే దాని పిక్చర్ లెక్క చూస్తారా? ఈ కాగ్ రిపోర్ట్ పట్టుకొని ప్రభుత్వాన్ని ఎవరు ఆదేశించాలి? గవర్నర్ గారి కార్యాలయం ఆదేశించాలి. ఇక్కడ క్యాబినెట్ లా ఫైనాన్స్ బిల్లు శాంక్షన్ అవుతుంది.
ఆ బిల్లు శాంక్షన్ అయ్యి ఇక్కడికి వెళ్ళి ఆ బిల్లు గవర్నర్ కార్యాలయంకి వస్తుంది, గవర్నర్ గారికి సంతకం అవుతుంది. సంతకమైన 16,841 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ప్రజెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా పిఆర్సీ ఇచ్చినామని చెప్పేసి కాగిరిపోలో ఉన్నది. ప్రజెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా పిఆర్సీ కార్యాలయం ఇస్తామని ఉన్నది. ఈరోజు ఆ ఆరోగ్య భద్రత కోసం ఉద్యోగాలు దాచిపెట్టుకున్న పైసలు ఏమైపోయినాయి? ఈరోజు యూనియన్లు అడుగుతలేవు, సంఘాలు అడుగుతలేవు. ఈరోజు సంఘాలు మొత్తం అమ్ముడు పోయినాయి. క్యాబినెట్ ర్యాంకుల లెక్క వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. ఈరోజు బక్క చేసిన అంటే గవర్నర్ కార్యాలయం ముందు కూర్చుందంటే ఇక వేరే గత్యంతరం లేక కూర్చున్నాయి. ఇక్కడ మానవ హక్కులను కాపాడడంలో, ఉద్యోగ భద్రత కాపాడడంలో, ఉద్యోగుల హక్కులను కాపాడడంలో ఈరోజు పూర్తిగా విఫలమైనప్పుడు నేను కూర్చున్నా. కానీ ఈరోజు నేను కొవ్వెక్కి కూర్చోలు. మీరు ఎన్ని కేసులు పెట్టుకొని ఇక ఏం చేసుకొని ఇక తెగిడిచి కూర్చున్నా. గుండె చూపిస్తున్నా రేవంత్ రెడ్డి గారు. బట్టి విక్రమార్క నాకు గుండె చూపెడుతున్నా. మీ గుండె వర్షం కురిపించుకోండి. లేకుంటే ఇక్కడ ఉద్యోగుల భద్రత, మానవ హక్కులు అనేది కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. మేము మొత్తం తెగిడిచినాం. మీరు ఏమైనా చేసుకోండి అంటే నడవది. ఇక్కడ మేము ఏమన్నా చేసుకోవాలంటే మన నడవది. ఈరోజు ఎవరి కోసం డైవర్షన్ చేసింది పైసలు? ఈ శాంక్షన్ అయిన పైసలు ఎక్కడ డైవర్ట్ చేసిండ్రు? కాంట్రాక్టర్ల కోసం ఉందా? ఇది ఎవరి కోసం ఉంది? చూడండి, మొత్తం బీజేపీ అందరూ బీజేపీ కార్యాలయంలో నడుస్తుంది. కానీ ఇక్కడ ఈరోజు దేని గురించి మాట్లాడతలేరు. ఈరోజు హిందూ దాని గురించి మాట్లాడతారు. ఈరోజు చచ్చిపోయిన 26 మంది హిందువులే ఉన్నారు. కనీసం చచ్చిపోయిన హిందువుల గురించి మాట్లాడడానికి కూడా ఈ కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఈరోజు సమయం లేదు. 26 మంది చచ్చిపోయిన వాళ్ళ 26 మందికి 26 మంది హిందువులే. మరి ఎందుకు మాట్లాడతలేరు? వీళ్ళ తరపున మీరు మాట్లాడలే కదా, ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు వీళ్ళ పైసలు ఇచ్చి మేము శాంక్షన్ అయిన పైసలు ఎందుకు ఇస్తలేరు అంటారు? ఈరోజు టెలికాం స్కామ్లో చిదంబరం గారు జైలుకు పోయినరు. టెలికాం స్కామ్లో కనూరు పోలీసు జైలుకు పోయింది. కేవలం ఈ కాగ్ రిపోర్ట్ బట్టి. ఈ కాగ్ రిపోర్ట్ బట్టే ఈరోజు టెలికాం స్కామ్ బయటకు వచ్చింది. మరి ఇదే కాగ్ రిపోర్ట్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పైసలు డైవర్షన్ అయ్యి ఈరోజు ఏది మన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కు, సీఎం రమేష్ కన్స్ట్రక్షన్స్ కు, ఈరోజు మెగా కన్స్ట్రక్షన్స్ కు వాళ్లకు డైవర్ట్ అయిపోతా ఉన్నాయి. ముస్లింలు పోటీలకు వీళ్ళ పైసలు ఖర్చు పెడతారా? సిగ్గుంది అమ్మికన్వానా? వీళ్ళ పైసలు వాళ్ళకి ఖర్చు పెట్టిన దేనికోసం ఉంది? ఈరోజు నేను నా గుండె చూపెడుతున్నా. మీరు కాల్చుకోండి, మీరు కొట్టుకోండి, మీరు చంపుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, నాకేం ఫరక్ పడదు. ఈరోజు 26 వీళ్ళు మిలియన్ మార్చ్ చేసిన వాళ్ళు తెలంగాణ కోసం, సకల జైలు సమ్మె చేసిన వాళ్ళు, వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వాళ్ళు. ఈరోజు వాళ్ళందరినీ రోజు పక్కన పెట్టి మీరు ఇష్టానుసారంగా వ్యవహరించి మీరు ఏం చేసినా వస్తుంది. మరి ఏం అడుగుతారు? మా అంటే 1-2 రోజులు అడుగుతారు. అంత మించి మీరు ఏం చేస్తారు అనుకుంటుర్రా? ఉద్యోగ సంఘాలను మేము కొనేస్తాం అనుకుంటుర్రా? ఉద్యమకాలను కొనేస్తాం అంటుర్రా? ప్రతిపక్షాలను కొనేస్తాం ఎవరు మాట్లాడాలని మీరు అనుకుంటుర్రా? ఈరోజు ఎవరు కొన్నా, ఎవరు అమ్ముడు పోయినా, ఎవడేం చేసినా ఈరోజు మానవ హక్కులు అనేది స్థిరస్థాయిగా ఉంటుంది. ఆ మానవ హక్కుల కోసం పోరాటం చేసేటోళ్ళు, ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేసేటోళ్ళు, ఉద్యోగ భద్రత కోసం పోరాటం చేసేటోళ్ళు, ఆరోగ్య భద్రత కింద దాచిపెట్టుకున్న పైసలు తిన్న దగాకోరు ప్రభుత్వం ఈరోజు మీ దగ్గర ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి డబ్బును కూడా మేము డబ్బులు ఖచ్చితంగా ప్రభుత్వం నుండి వసూలు చేసేదాకా ఇక్కడికి మేము లేవము. మీరు మా మీద కేసులు పెట్టుకోండి, జైళ్ళలో పెట్టుకోండి, మేము బెయిల్ కూడా తీసుకొని ఛాలెంజ్ చేస్తున్నా. మీరు నా జైలుకు పెట్టిన బెయిల్కు కూడా అప్లై చేసుకోండి, ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా. అన్ని తెగిరిచే రోజు కూర్చున్నాం. 3 సార్లు గవర్నర్ కార్యాలయంతో వచ్చి ప్రతిసారి వచ్చి రీప్రజెంటేషన్ మేము ఇవ్వాలి. వాళ్ళు ముద్ర కొట్టిపోవాలి. వాళ్ళని ఇక్కడ పోలీసు వాళ్ళు అందరూ పిచ్చోళ్ళని చూసినట్టు చూసుకోవాలి. పిచ్చోళ్ళ లెక్క కనబడుతున్నా మీకు? ఎవరెవరో వచ్చి లోపల పోయి కలుస్తూ ఉంటారు, ఎవరెవరో పోతారు. ఈరోజు వీళ్ళ గురించి మాట్లాడే హక్కు లేదా? 26 మంది ఈరోజు సిఐ గారు, ఈయన బాలకృష్ణ సిఐ, ఈ సిఐ గారు మట్టివాళ్ళ సిఐ టెరిఫిక్ గా పనిచేసేటువంటి వ్యక్తి. ఈయన బిడ్డ కట్నం ఒప్పుకున్నాడు. పెళ్ళైన తర్వాత ఆయన కట్నం ఇవ్వకుంటే వాళ్ళ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నది. అది తెలిసిన బాలకృష్ణ సిఐ ఆయన కూడా చచ్చిపోయిన పరిస్థితి ఈరోజు. కాబట్టి దీనికి ఈ 26 కూడా ప్రభుత్వ హత్యలే. ఇవి ప్రభుత్వ హత్యల కింద గుర్తించాల్సిందే. ఈ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ అధికారులే. కాబట్టి దీనిపైన 101% ఈరోజు ప్రభుత్వం మీద హత్యా నేరం కింద వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. మా మీద కాదు, మా అరెస్టు కాదు, మా గొంతులు మీరు మూవెత్తి మా గొంతులు ఇది చేసే పరిస్థితి ఈరోజు. బ్రదర్, ఇక్కడ సిఐ కూడా చచ్చిపోయాడు. ఇలా ఒక సిఐ చచ్చిపోయాడు, ఒక ఎస్ఐ చచ్చిపోయాడు, ఒక కానిస్టేబుల్. మేము సైడ్ ఇవ్వడానికి లేదు. ఇక్కడ ఇలా కూర్చున్నది మా నిరసన తెలిపడానికి గవర్నర్ గారు ఖచ్చితంగా స్పందించాలి, ప్రభుత్వం చర్చ జరపాలి. ఈ రోజు వాళ్లకు శాంక్షన్ అయిన కాగ్ రిపోర్ట్ లో ఉన్న పైసలు వాళ్ళకి ఇవాళ కాగ్ రిపోర్ట్ అంటే కంట్రోల్ అయిన ఆడిట్ రిపోర్టు ఈ రోజు పట్టుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమని పట్టుకున్నది? 16,841 కోట్ల రూపాయలు మీరు డైవర్ట్ చేసిండ్రు. ఆ డైవర్ట్ చేసి మీరు దొరికిపోయిండ్రు. ఈ రోజు ఆ దొంగలు జైలు ఉండాలి. ఈరోజు రేవంత్ రెడ్డి జైలు ఉండాలి, బట్టి విక్రమార్క జైలు ఉండాలి, చీఫ్ సెక్రటరీ జైలు ఉండాలి, ఫైనాన్స్ సెక్రటరీ జైలు ఉండాలి. ఇగో ఆధారం కాగ్ రిపోర్ట్ లో వచ్చిన ఆధారం.
ఇది కాగ్ రిపోర్ట్లో వచ్చిన ఆధారం. ఈరోజు పిఆర్సి పైసలు, ఆరోగ్యశ్రీ పైసలు, ఈరోజు ఉద్యోగ భద్రత కోసం వచ్చిన పైసలు, మొత్తం టీఏలు డిఏలు, ఈరోజు రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్కి వచ్చే డిఎల్టీఏలు కూడా మీరు వాడుకున్నటువంటి పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎప్పుడు చూసినా ఇదేనా తెలంగాణ అంటే? దీనికోసమైనా 1200 మంది విద్యార్థులు చచ్చిపోయింది. ఈరోజు దేనికోసం చచ్చిపోయింది? ఈరోజు ఒక్కరు కూడా మాట్లాడతలేరు, ఒక్క ఉద్యోగ సంఘం మాట్లాడతలేరు, ఒక్క పౌర హక్కుల సంఘం మాట్లాడతలేరు, ఒక్క మేధావి మాట్లాడే పరిస్థితి. ఈరోజు ఎంత దరిద్రానికి మొదలైందంటే, రాజమౌళి ఏదో సినిమా తీసిందంట, ఆ సినిమా మీద బండు సంజయ్ మాట్లాడతారంట, కిషన్ రెడ్డి మాట్లాడతారంట, మళ్ళీ బీజేపీలో పెద్దలంతా మాట్లాడతారంట. మరి వీళ్ళు కూడా హిందువులే, ఈ 26 మంది హిందువులే చచ్చిపోయిన వాళ్ళు. మరి వీళ్ళ గురించి మాట్లాడారా ఈరోజు? వీళ్ళు అవసరం లేదా అంటే కేవలం ఓట్ పోలరైజేషన్, పొలిటికల్ పోలరైజేషన్, దీని విషయాలు తప్ప మీకు వేరే హక్కులే అవసరం లేదు, ఎవరి హక్కులే మీకు అవసరం లేదు. ఈరోజు డైవర్ట్ మొత్తం కంప్లీట్గా ఈరోజు బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేస్తాడు కేవలం కాంట్రాక్టర్ల కోసం, కేవలం ఏది బ్యూటీ దీని కోసం. ప్రపంచ యాత్రికుల లెక్క ఈరోజు ప్రపంచాలు తిరగడానికి ఈ ప్రభుత్వ పైసలు వాడుకుంటున్నారు. కానీ ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు వాడాలి, ఉద్యోగాలు వాడాలి. ఈరోజు చాలా మంది కొండేశారు. ఇక కొండేశారు, చచ్చిపోయే ముందు మరణ వాంగ్మూలం ఇచ్చిండు, చచ్చిపోయే లోపు నా పైసలు నాకు ఇస్తారో లేదో అని చెప్పి నాకు 35 లక్షల రూపాయలు ఇవ్వాలి. దొంగలు ఇవ్వకుంటే చచ్చిపోయింది అక్కడనే, గుండె నొప్పి వచ్చిండు, వైద్యం అందగా చచ్చిపోయిండు. ఉద్యోగ భద్రత కింద ఆరోగ్య భద్రత కింద రావాల్సిన దవాఖానలో ఉంటే పెట్టే పైసలు పెట్టకుంటే కొండయ్య హెడ్ మాస్టర్ గారు చచ్చిపోయినరు. ఆయన కొంతమంది వేల మందికి ఈరోజు ఆయన విద్య ఇచ్చిండ్రు, కొంత వేల మందిని ఈరోజు ఆయన తీర్చిదిద్దుండ్రు, కొంత వేల మంది ఇంజనీర్లు, డాక్టర్లు ఈరోజు టీచర్లు అయినరు, లెక్చరర్లు అయినరు. అసలు సార్ ఈరోజు దిక్కులేని పరిస్థితిలో చచ్చిపోయారు. ఈరోజు సిగ్గుండాలే మీకు. అరే నౌకరు చేసిండ్రు, పొద్దుమామ నౌకరు, ఇక వీళ్ళు ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళందరూ పొద్దుమామ నౌకరు చేసిండ్రు, ఎండ కొడుతుంటే నౌకరు చేసిండ్రు, నా సోటలు నేసుకపోవాలి. వాళ్ళకి ఇచ్చే పైసలు వాడుకుంటారా మీరు? మీకు భద్రతను, మీకు సెక్యూరిటీని ఇస్తే మీకు వ్యతిరేకంగా మాట్లాడే గొంతులను నొక్కిటోళ్ళ పైసలు కూడా మీరు వాడతారా? ఈరోజు అంత దౌర్భాగ్యానికి ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డది. మిగిలిన బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ, 16,000 కోట్ల మిగిలిన బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు అప్పుల పాలైపోయింది. 7 లక్షల కోట్ల అప్పుల పాలైపోయింది. దేనికోసమైంది? ఎవరి కోసమైంది? ఎవరు అడిగిందో నీకు మూసీ సుందరీకరణ? ఎవరు అడిగిందో ఆ పేరు పెట్టుకోమని, మూసిరెడ్డి అని పేరు పెట్టుకోవాలని ఎవరు చెప్పిన మీకు? ఎవరి కోసం ఎవరిపోతా చేస్తుండ్రు విదేశీ పర్యటనలు? ఎవరు పెట్టి మనం ఇక్కడ బ్యూటీ కాంటెస్ట్లు? ఈరోజు ఇంతమందిని ఉద్యోగులను చంపుకుంటా 38 సంవత్సరాలకి 40 సంవత్సరాలు మీకు సేవలు అందించి మీకు పని చేస్తే, రాత్రనక పగలనక మీకు డ్యూటీలు చేస్తే ఈరోజు దవాఖానలో అడ్మిట్ అవుతారు. కానీ బిల్లులు కట్టలేక వాళ్ళకు వైద్యం అందది, బిల్లులు అందక వాళ్ళకు వైద్యం అందది, వైద్యం అందక చచ్చిపోతారు. వైద్యం అందక చచ్చిపోయిందే కొండయ్య సారు, వైద్యం అందక చచ్చిపోయిందే సోమిరెడ్డి సారు, వైద్యం అందక చచ్చిపోయిందే ఈరోజు మధుసూదన్ రావు గారు, వైద్యం అందక చచ్చిపోయిందే ఈరోజు కొండయ్య సారు. ఈ విధంగా అనేక మంది ఈరోజు ఇయాటికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. చాలా మందికి పక్షవాతం వచ్చింది రిటైర్డ్ అయిన 13,000 మందిలలో. చాలా మంది ఈరోజు కాళ్ళు చేతులు ఇరిగి ఇళ్లలో ఉన్నారు. చాలా మంది ఈరోజు బెయిన్ హ్యామరేజ్తో బాధపడుతున్నారు. ఈరోజు ఇక్కడికి వెళ్ళి గవర్నర్ గారు, ముఖ్యమంత్రి కానీ, చీఫ్ సెక్రటరీని పిలిచి వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చేదాకా ఇక్కడికి లేచేది లేనే లేదు. మీరేమన్నా చేసుకొని నా గుండె రెడీగా ఉంది, నా గుండె మీద మీరు గుండె వర్షం కురిపిస్తారా? నా గుండె మీద మీరు ఏం కురిపిస్తారో? ఎవరో వీవీఐపీ కూడా పోతారు, అందరు పోతారు. కానీ దీని సమస్య గురించి మాత్రం ఎవరు మాట్లాడరు, ఈ ఇష్యూ ఎవరు మాట్లాడు? లోపల పోతారు, ఫోటోలు దిగుతారు, వస్తారు. ఈరోజు యూనియన్లు మాట్లాడే, సంఘాలు మాట్లాడే ఎవరు మాట్లాడు? నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి లేచేది లేనే లేదు. గవర్నర్ గారికి నేను 3 వినతి పత్రాలు ఇచ్చిన. నా వినతి పత్రం ఏ గార్బేజ్లో పడేసినో చెప్పాలి. నేను ఇచ్చిన వినతి పత్రాలు, నేను ఇచ్చిన సాక్ష్యాలతో ఇచ్చిన డాక్యుమెంట్ ఎక్కడ పడేసిందో అవి నాకు చూపించాలి. లేకుంటే అవి దీని లెక్కనే బుట్టల దాఖలు చేసిండ్రా. 3 డాక్యుమెంట్లు ఇస్తే ఈరోజు ఒక్కొక్క సాక్ష్యంతో సహా ఇచ్చిన, కాగు రిపోర్ట్ పెట్టించిన. ఈరోజు వాళ్ళని జైల్లో పెట్టాల్సిన పరిస్థితి. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలి, భట్టి గారిని జైల్లో పెట్టాలి, చీఫ్ సెక్రటరీని జైల్లో పెట్టాలి, సందీప్ కుమార్ సుల్తాని అనేటువంటి జైల్లో పెట్టాలి. ఈరోజు వాళ్ళని పెట్టకుండా ఈ రిపోర్ట్లు ఇచ్చిన మేము, ఈ రిపోర్ట్ బయట పెట్టిన మేము, దీని గురించి ఏది మన ఈ గవర్నర్ సాక్షిగా పాస్ అయినటువంటి బిల్లు గురించి మాట్లాడిన వాళ్ళు ఈరోజు దీని మీద చర్యలు ఏ విధంగా తీసుకోరు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈరోజు లాస్ట్కు వాళ్ళకు చివరికి వాళ్ళకు వైద్యం కూడా అందకుండా చచ్చిపోతా ఉన్నారు. వైద్యం అందక చచ్చిపోయే దౌర్భాగ్యం ఈరోజు ఈ తెలంగాణలో ఉన్నది. దౌర్భాగ్యం ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి? ఇంతకు మించి నన్ను కాదు అరెస్ట్ చేసేది. మీరు అరెస్ట్ చేస్తే కాగు రిపోర్ట్ పర్వాలేదు, నాకు ఏం ఇబ్బంది లేదు. ఇలా ఏం పెద్ద తలపులు నేను అడుగుతలేరు, ఇలా ఏం పెద్ద గొప్ప కార్యాలు ఏమైతే లేవు, ప్రజలకు పెద్దగా ఏమో ఉపయోగపడతలేరు.
కాబట్టి నేను విన్నవించుకునేది ఏంటంటే ఇక్కడ గవర్నర్ గారు పిలవాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఈ రోజు వీళ్ళకి ఇస్తా అన్న పైసలు వీళ్ళకి ఇస్తా అన్న పైసలు ఇక మొత్తం బీజేపీ నాయకులు పోతున్నారు అందరు వారే. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడే వాళ్ళు ఎవరు? ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ కదా వాళ్ళంతా. కాబట్టి ఈ రోజు అందరికి టైం ఉంటుంది, ఉద్యోగులు మాత్రం పైసలు ఉండదు. అరే ఆరోగ్య భద్రత కింద దాచి పెట్టుకున్న పైసలు కూడా మాట్లాడుకుంటుంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏముండదు. ఇగో ఇక్కడ పిఆర్సీ గురించి ఉన్నది, ఆరోగ్య భద్రత గురించి ఉన్నది, ప్రతిదీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇవ్వాల్సిన పైసల గురించి ప్రతిదీ కాగ్ రిపోర్ట్ ఉన్నది. మీ దగ్గర లేకుంటే ఇక నేను పట్టుకొచ్చిన ఇదే కాగ్ రిపోర్ట్ని ఆధారం చేసుకొని టెలికాం స్కామ్లో కేంద్ర మంత్రులు జైల్లో పోయిండ్రు, ముఖ్యమంత్రి బిడ్డలు జైలుకు పోయిండ్రు, లాస్ట్కు మన చిదంబరం గారు కూడా జైలుకు పోయిండ్రు. అదే కాగ్ రిపోర్ట్ తోని ఈ రోజు వీళ్ళందరూ కూడా జైల్లో ఉండాల్సిన తెలియని వాళ్ళందరికీ వాళ్ళు ఎవరెవరు తప్పు చేస్తున్నారు అందరికి తెలియని, అందరికి ఎవరెవరు ఏమేమి తప్పులు చేస్తుందో ఈ రోజు అందరికి తెలియని, ఈ తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియని, తెలంగాణ ఉద్యోగుల యొక్క హక్కులు ఏ విధంగా భంగం కలుగుతుందో తెలియని, ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి జీవులు ఉద్యోగులు ఏ విధంగా మరణిస్తుందో అందరికి తెలియని, ఈ రోజు ఇక్కడ విఐపి కల్చర్ అనేది పనిచేయదు. ఈ రోజు లాస్ట్కు ఏది మమ్మల్ని అరే మా మీద కేసులు పెట్టి శాంతి భద్రతలు కాపాడే పోలీసులు కూడా ఈరోజు మరణించే పరిస్థితి వచ్చిందంటే ఇంత మించిన దౌర్భాగ్యం ఏముంటో చెప్పండి. ఒక పవర్ఫుల్ బాలకృష్ణ అంటే పవర్ఫుల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయన పైసలు అందక గుండాగి చచ్చిపోయాడు, ఆయన బిడ్డ కట్నం ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నది, ఉరేసుకుని చచ్చిపోయింది. ఇంత మించిన దౌర్భాగ్యం ఏమని ఉంటుందా? ఇంత సారీ కాగ్ రిపోర్ట్ నేను 3 రీప్రైండ్ చేసిన, 3 గుట్ట దాఖలు చేసారు. ఈ రోజు కాగ్ రిపోర్ట్ ఇక రిటైర్ అయిన వ్యక్తులకు 16,681 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పిండ్రు. దానిపైన ఎవరికి సార్ మీరు చచ్చిపోయిన వాళ్ళని పట్టుకొస్తారా? మీరు ఎక్కడ ఇప్పిస్తారు? అదే సిఐ చచ్చిపోయింది సార్, ఇక్కడ సిఐ బాలకృష్ణ చచ్చిపోయాడు. అవసరం నేను 3 ఇచ్చినా ఇక చింపి పడేస్తున్నా కదా, ఇగో చింపేసిన అక్కడ ఆడిచ్చిన 3 ఇచ్చిన అభ్యమైనవి 3 రీప్రైజ్ ఇస్తే పిచ్చోళ్ళని చూస్తుంటే యువర్ ఎక్సలెన్స్ అని పెట్టి. అదే మేము దేనికోసం వచ్చినా మీకు పనిలేక వచ్చినామా? ఈరోజు ఆరోగ్య భద్రత కింద దాచిపెట్టుకున్న పైసలు కూడా ఖర్చు పెట్టుకున్నారు సార్. ఎందుకు కూర్చోవద్దు చెప్పండి? గవర్నర్ గారు ఎవరికడ he is the first person to protect the fundamental rights of the employees and fundamental rights of the citizens. కానీ ఈ రోజు ఎవరైతే అరెస్ట్ కావాలో ఎవరెవరికి లోపలికి పోవాలో వాళ్ళని లోపలి వేయకుండా ఈ రోజు మా సొంటల మీద కేసులు వేసి మా సొంటలను అరెస్ట్ చేసి ఈ రోజు నిరుద్యోగుల గొంతులు కోసి మానవ హక్కులు అనేది పూర్తిగా కాలరాసే పరిస్థితులలో ఈ రోజు తెలంగాణలో ఏర్పడ్డదంటే ఇంత మించిన దరిద్రం, ఇంత మించిన భావాజాలం మీద ఏమని ఉంటుందా? ఈ రోజు మౌనంగా ఉన్నారు, మేధావులు మౌనంగా ఉన్నారు. ఈ రోజు ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డాయంటే ఇంత మించిన దౌర్భాగ్యం ఇంకా ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ హక్కులు వీళ్ళు కాపాడక పోరాడతాం. ఈరోజు కాగ్ రిపోర్ట్ ఉంది, కాగ్ రిపోర్ట్ ఆధారంగా వీళ్ళు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వీళ్ళ హక్కులు వీళ్ళు చెల్లేదాకా మా పోరాటం కొనసాగుతుంది, తప్పించుకునే పరిస్థితి లేదు. జై తెలంగాణ అమరవీరుల ఆశయాలు కొనసాగించే వరకు, ఉద్యోగుల హక్కులు వాళ్ళ కల్పించే వరకు మా ఉద్యమం ఖచ్చితంగా కొనసాగుతుంది. ఈ అమరవీరుల సాక్షిగా, ఈ ప్రభుత్వ ఉద్యోగం చచ్చిపోయిన అమరవీరుల సాక్షిగా మా ఉద్యమం కొనసాగుతుంది. జై తెలంగాణ.